హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళికి దొరికిపోయిన పద్మావతి, బాధపడుతున్న విక్కీ, ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పద్మావతి అయితే మురళికి దొరికిపోతుంది. పద్మావతి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావని మురళి అడుగుతాడు. అది నేను నిన్ను అడగాలి, నువ్వేంటి ఇక్కడ అని పద్మావతి అడుగుతుంది. పద్మావతి, నేను చూస్తే ఒకసారి నాకు నవ్వు వస్తుంది. నేను లాయర్ని, కేసులో సాక్ష్యాలు సేకరించడానికి నేను అక్కడిక్కడ తిరగాల్సి వస్తుంది. ఈ మాత్రం తెలీదా నీకు అని మురళి అంటాడు. పద్మావతి ఈడ ఎవరు ఎలాంటి వల్ల నాకు బాగా తెలుసు అని పద్మావతి అంటుంది. సరే, నన్ను ఫాలో అవుతూ వచ్చినట్టున్నావు కదా, పద ఇంటికి వెళ్దామని మురళి అంటాడు. ఇంతలో పద్మావతి మాటలు విక్కీకి వినిపిస్తాయి. పద్మావతి, నువ్వు వచ్చావా? ఆయన నువ్వు ఎందుకు వచ్చావు పద్మావతి? ఆ నీచుడు మంచివాడు కాదు. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో పద్మావతి. నీకేమైనా నేను భరించలేను, నేను తట్టుకోలేను అని విక్కీ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు పద్మావతి కూడా తెలుస్తుంది విక్కీ ఇక్కడ దగ్గరలో ఉన్నాడు అని. సారు, మీరు ఈయన ఎన్నో ఉండుండారు, నాకు అర్థమవుతుంది. నా మనసు నాకు చెప్తుంది, మీరు నాకు ఏదో చెప్తున్నట్టు నాకు అర్థమవుతుంది, కానీ మీరు నాకు ఇక్కడ కనిపించట్లేదు అని పద్మావతి అటు ఇటు చూస్తూ ఉంటుంది. వెళ్ళిపో పద్మావతి, వెళ్ళిపో అని విక్కీ మనసులో అనుకుంటూ ఉంటాడు. సారు, మీరు ఈయన ఎన్నో ఉండుండారు, నాకు తెలుస్తోంది. నా మనసు నాకు అబద్ధం చెప్పదు, కానీ మీరు ఏడున్నారు సారు అని పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.